ఖాకీ వర్సెస్ ఖద్దర్. కొంతకాలంగా ప్రధాన ప్రతిపక్ష ఎమ్మెల్యేకి పోలీస్ కమిషనర్కి మధ్య జరిగిన వార్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పోలీస్ కమిషనర్పై సదరు ఎమ్మెల్యే అసెంబ్లీ సాక్షిగా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆ అధికారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టుబట్టారు. జరిగిన ఘటనలపై దర్యాప్తు జరిపించి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. చిత్రం ఏంటంటే ఇదే ఎమ్మెల్యే చేత పోలీసులు గతంలో క్షమాపణలు చెప్పించుకున్నారు. ఖాకీ వర్సెస్ ఖద్దర్ పోరుకు దారితీసిన ఘటనపై ఫోకస్. దూకుడుకు మారుపేరైన హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసు అధికారులకు మధ్య నెలకొన్న గొడవ ఆ మధ్య రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. వీనవంక గ్రామంలో కౌశిక్ రెడ్డికి ఓ టీవీ అధిపతి ఉదయ్ నందన్ రెడ్డి మధ్య సమ్మక్క సారలమ్మ గద్దల విషయంలో రగడ రాజుకుంది. అది కాస్త కౌశిక్ రెడ్డి వర్సెస్ పోలీస్ వార్ గా మారింది. మున్సిపల్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సమ్మక్క గద్దెల వద్దకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారట. దాంతో హుజూరాబాద్ లోని కౌశిక్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ వద్ద హైడ్రామా నడిచింది. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంతో పాటు ఇతర పోలీసు అధికారులపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఆయన వ్యవహార శైలి కూడా వివాదాస్పదమయ్యాయి. దాంతో పోలీసు అధికారుల సంక్షేమ సంఘంతో పాటు ఐపీఎస్ అధికారుల అసోసియేషన్లు ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. దీంతో కౌశిక్ రెడ్డి ఓ మెట్టు దిగి సారీ చెప్పారు. అయితే ఆ తర్వాత రివర్స్ లో పోలీసు అధికారులు తనకు క్షమాపణలు చెప్పాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. మతం పేరిట తాను అనని మాటలు అన్నట్లు పోలీసులు అసత్య ప్రచారం చేశారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. పోలీసులపై సభా హక్కుల తీర్మానం కోరుతూ స్పీకర్ కు నోటీసు పంపించారు కౌశిక్ రెడ్డి. కౌశిక్ రెడ్డి సమ్మక్క గద్దెల వద్దకు వెళ్లినప్పుడు అక్కడున్న సీఐకి కౌశిక్ కు మధ్య తలెత్తిన వాగ్వాదాన్ని అడ్డుకునే క్రమంలో ఏసీపీ మాధవి అడ్డుగా వెళ్లడంతో వివాదం ముదిరింది. తనను పోలీసు అధికారులు అడ్డుకొని నెట్టేశారని కౌశిక్ ఆరోపించారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. తాజాగా అసెంబ్లీలోనూ కౌశిక్ రెడ్డి గౌస్ ఆలంపై విమర్శలు సంధించారు. కమిషనర్ గౌస్ ఆలం తన కుటుంబ సభ్యులతో కలిసి ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఆ క్రమంలోనే ఓ వృద్ధురాలికి బుల్లెట్ గాయాలయ్యాయని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. దీనిపై స్పందించిన శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు దీనిపై విచారణ జరిపి నిజ నిజాలు నిగ్గు తేలుస్తామని హామీ ఇచ్చారు. సమసిపోయిందనుకున్న గొడవను ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మళ్లీ తెరపైకి తీసుకురావడంతో పోలీసు అధికారుల అసోసియేషన్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.